గుడ్ మార్నింగ్ మై సన్. కూర్చో. సైలెంట్గా ఉన్నావంటే సమస్య వచ్చి ఉండాలి. సొల్యూషన్ వచ్చింది డాడ్. ఇంట్రెస్టింగ్. ఏంటది? నీలవేణిని తన ఇంట్లో వదిలిపెట్టాలనుకుంటున్నాను డాడీ. మళ్ళీ ఏమైంది తారక్? ఇకపై తనకి ఏం కాకూడదని. తనని వాళ్ళింటికి పంపిస్తే బాగుంటుంది డాడీ. నీ నిర్ణయం తప్పురా. అంత తేలిగ్గా పంపించడానికి నీ మనసు ఎలా అంగీకరించింది? వ్యాపారం కోసం తను పడ్డ కష్టం, బిజినెస్లో తను తీసుకున్న నిర్ణయాలు, వీటన్నిటినీ మర్చిపోయావా? అందుకేనా అంత కిందకి దిగి ఐశ్వర్యాన్ని పక్కన పెట్టి అందరి దగ్గర అడుక్కుని తన్ని కాపాడుకున్నావు? ఏంట్రా నువ్వు? ఎందుకు ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటావు? లేదు డాడీ, ఇది చాలా మంచి నిర్ణయం. షర్ట్ విషయంలో తనని కొట్టినప్పుడు చాలా బాధపడ్డాను. తన స్థానంలో ఉండి ఆలోచిస్తే నేను చేస్తున్న తప్పేంటో నాకు క్లియర్గా అర్థమవుతుంది. అందుకే తనని ఊరికి పంపిద్దామనుకుంటున్నాను. ఇందులో నీ తప్పే ఉంది. తప్పే డాడీ. తనకిక్కడ గౌరవం లేదు, నా భార్యనన్న ఆలోచన కూడా లేదు. ఒక పని మనిషిలా బతుకుతోంది. ఎన్నాళ్ళిలా? వాళ్ళింటికి వెళ్ళిపోతే వాళ్ళ చెల్లెళ్ళని చదివించుకుంటూ ఆ కుటుంబంతో ఆనందంగా ఉంటుంది. ఆనందాన్ని నువ్వు తనకివ్వు. ఈ ఇంటి కోడలుగా నీ భార్యగా మాత్రమే ఉండేలా నువ్వు చూడు. తనకి సరదాలు సంతోషాలు నువ్వు కల్పించు. అది నీ బాధ్యత తారక్. అది కాదు డాడీ. నీలవేణి నాతో మంచిగా మాట్లాడుతున్నా సరే నన్ను తన భర్తగా అనుకోవడం లేదు. తను ఎప్పుడెప్పుడు ఊరెళ్ళిపోదామా అని ఆలోచిస్తూ ఉంటుంది. తన మనసులో ఆ ఉద్దేశం ఉన్నప్పుడు తను కోరుకున్న జీవితం తనకివ్వడం కరెక్టే కదా? లేదు తారక్, మనుషుల్ని వదిలించుకోవటం సులువు, కానీ మళ్ళీ తిరిగి తెచ్చుకోవటం చాలా కష్టం. కానీ డాడ్, ఈ ఇంట్లో తను సుఖపడదు. ఇక్కడ తను అవమానాలు కష్టాలు పడుతుంటే నేను చూడలేను. అక్కడికి వెళ్తేనైనా తన కుటుంబంతో సంతోషంగా ఉంటుంది. లేదు తారక్, నువ్వు తొందరపడుతున్నావు. ఇన్నాళ్ళు నీలవేణి వెళ్ళిపోతుంటే నువ్వు అడ్డుకొని ఇప్పుడు నువ్వే పంపించేస్తానంటున్నావు. సీతమ్మ వారిని అడవులకు పంపించాక రాముడు ఎంత కుంగిపోయాడో అంతకంటే నువ్వు ఎక్కువ నలిగిపోతావు తారక్. దయచేసి ఆలోచించు. డాడీ, ఇక్కడే ఉంటే నీలవేణితో మీ కొడుకు హ్యాపీగా ఉంటాడని మీరనుకోవచ్చు. కానీ మనం నీలవేణి అభిప్రాయాన్ని కూడా గౌరవించాలి కదా. తను వెతుకుతున్న సంతోషం తన కుటుంబంతోనే దొరుకుతుందని తను ఆశపడుతుంది. అందుకే పంపించడమే కరెక్ట్. తారక్, తారక్, కంపెనీ బాధ్యతలు నేనే టేకప్ చేస్తాను. నువ్వు నీకు నచ్చినట్లుగా మీ ఊరు వెళ్ళిపోవచ్చు నీలవేణి. నీలవేణి, ఈ బ్యాగ్ తీసుకో. ఏంటి సార్, మీరు ఆఫీస్కి వెళ్తూ నాకు బ్యాగ్ ఇస్తున్నారు? నిన్ను ఆఫీస్కి వెళ్ళమని కాదు. మీ ఊరు వెళ్ళిపోతే నీ అవసరాలకి కావాలి కదా. ఒకసారి ఆ బ్యాగ్లో చూడు, దాంట్లో ఏముందో తెలుస్తుంది.